గత 10 సంవత్సరాల నుంచి మహిళల్ని ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి నాతుడే లేడు. ఆ రోజు 0 వడ్డీ గాని, పావుల వడ్డీ గాని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో ఇచ్చి మహిళల్ని చైతన్యపరచాలా, మహిళల్ని ఎవరిని కూడా ఒంటింటికి పరిమితం చేయొద్దు, వారిని అందరినీ కూడా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పి తను చెప్పిన తర్వాత వచ్చినటువంటి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మొత్తం మహిళలను తొక్కిపెట్టడం జరిగింది. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పినాం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళల్ని ఏ విధంగా అయితే మనం ఒంటింటికి పరిమితం కాకుండా అన్ని భాగాల్లో, అన్ని వ్యాపారాల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, ఏ విధంగా అయితే చైతన్య పాలన చేసినామో మళ్ళీ మనం అదే విధంగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మొట్టమొదటిగా వాళ్ళు ఏ వ్యాపారంలోకి వచ్చినా ఎలా ఆర్టీసీ ఎయిర్ బస్సెస్ ఉంటే కూడా వాళ్ళకు కూడా మీకు కావాలంటే అభివృద్ధిస్తా ఉన్నాం. ఈ రోజు సోలార్ యూనిట్లు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మండలంలో కూడా కొంతమంది మహిళా సంఘాల నుంచి తీసుకున్నట్లు మీరు ముందుకు వస్తే 90% సబ్సిడీతోని సోలార్ యూనిట్స్ కూడా గవర్నమెంట్ ప్రోత్సాహం చేసి ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పావుల వడ్డీ గాని, 0 వడ్డీ గాని మీరు తీసుకున్నటువంటి ఇన్స్టాల్మెంట్లు కరెక్ట్ గా కట్టుకుంటే మళ్ళీ ఆ వడ్డీ అంతా కూడా టైం మీద కట్టిన వాళ్ళకు రిపీట్ మళ్ళీ బ్యాంక్ లోకి వచ్చే విధంగా ఈ రోజు మహిళలందరినీ కూడా చైతన్య పరచాలా. మళ్ళీ మన తెలంగాణలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఒక ముఖ్య లక్ష్యంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇంకా మీకు తోచినటువంటి వ్యాపారాలు ఏ వ్యాపారాలు చేస్తామన్నా గానీ, మీకు అనుభవం ఉన్నటువంటి వ్యాపారాలు చేసినా గానీ తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని అన్ని రంగాల్లో రాణించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు పెట్రోల్ పంపులు కావాలంటే కూడా వాళ్ళని ముందుకు వస్తే దాంట్లో కూడా కొత్త పెట్రోల్ పంపులు వస్తూ ఉంటే రిజర్వేషన్లు పెడతా ఉన్నాం. ఈ రోజు కొనుగోలు కేంద్రాలు చాలా సక్సెస్ఫుల్ గా చేస్తా ఉన్నారు. ఈ రోజు మహిళలు ఈ రోజు మన తాండూరు నియోజకవర్గంలో బసిరాబాద్ మండలంలో మన మహిళా సోదరుల పేరు నేను 4-5 మహిళా సంఘాలు కొనుగోలు కేంద్రాలు ఇచ్చినాం. యాలాల్ మండలంలో కొనుగోలు కేంద్రాలు ఇచ్చినాం. ఎందుకంటే నేను కాశీపూర్ లో ఫస్ట్ మహిళలకు ఒక డబ్బా చెప్తే చాలా సక్సెస్ఫుల్ గా చేసి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది లేకుండా అందరి మండలాలు పొందితే నేను ఒకటే చెప్పిన అదే విషయం అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారికి మహిళలకు ఒక బాధ్యత చెప్తే చాలా ఎక్కడ కూడా ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేసిండ్రు. మనం యావత్ తెలంగాణలో ఖచ్చితంగా ఒక 30% అన్న వాళ్ళకు ఉన్న కొనుగోలు కేంద్రాల్లో మన మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్తే దాని స్పెషల్ గా జీవో కూడా తీసుకురావడం జరిగింది. ఈ రోజు కొనుగోలు కేంద్రాలు, వరి కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, గవర్నమెంట్ నుంచి ఏ కొనుగోలు కేంద్రాలు పెట్టినా దాంట్లో కూడా ఈ రోజు మహిళలకు 30% ఇవ్వడం జరుగుతూ ఉన్నది.